హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు జెన్యూన్ గా డెమోన్ పవన్ నిజంగా తనూజతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. డెమోన్ పవన్ తనూజలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనుకుంటున్నారో క్లియర్ గా కామెంట్ చేయండి. మీకు మనసుకి ఏమనిపించినా, ఈవెన్ తనూజ ఫ్యాన్స్ అయినా బ్యాడ్ కామెంట్స్ కాదు, మీకు జెన్యూన్ గా అనిపించింది కామెంట్ చేయండి. నా రివ్యూ మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్తాను. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి వీడియోని చూడండి. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రాణులు ఉన్నారు కదా, రాణులు వచ్చి కమాండర్స్ కి ఆర్డర్ పెడతారన్నమాట. ఏంటి ఆర్డర్ అంటే, మీరు తనూజాని పట్టుకొని ఆ టేబుల్ మీద పెట్టండి అంటే వీళ్ళు వెళ్ళి తను పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సోల్డర్స్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తే, హే ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారని కొంచెం నవ్వుతూనే అంటారు. తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారంటే సెన్స్ లేదా మీకు, అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నారు, అబ్బాయిలా కాదు అని అనగా అప్పుడు దివ్య స్టాండ్ తీసుకుని అబ్బాయిలు ఏంటి వాళ్ళు కమాండర్స్ లా బిహేవ్ చేస్తున్నారు, ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఏం లేదు అని చెప్తుంది అనమాట. అలా చెప్పగానే డెమోన్ పవన్ ఏం చేస్తాడంటే, అలా పట్టుకోవద్దు అనగానే కొంచెం ఇలా ఆనిస్తాడు. చెయ్య వీప్ పైన ఇలా జుత్తు కూడా ఉంటుంది, జుత్తుని ఇలా ఆనిస్తే ఏంటి పుష్ చేస్తున్నామని కొంచెం సీరియస్ గానే అంటది. ఏంటి పుష్ చేస్తున్నావు, సెన్స్ లేదా అన్నట్టు మాట్లాడుద్ది. అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. గ్యాప్ వచ్చిన తర్వాత ఎమాన్యుల్ వీల్ కమ్యూనికేషన్ అయితే జరుగుద్ది. జరిగిన తర్వాత డెమోన్ పవన్ తనూజ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే, నాకు నిజంగా పుష్ చేసినట్టే అనిపించిందిరా, నాకు బాగా అనిపించలేదు, పుష్ చేసినట్టే అనిపించింది అని చెప్తాడు అనమాట. ఏంటి ఎలా పుష్ చేసినా చూపించు అంటే తనూజ వెళ్ళి ఇలా పుష్ చేసానని చెప్తుంది అనమాట. ఎలా పుష్ చేసినంటే, నిజంగా అది పుష్ చేసినట్టు అనిపించిందా? ఒకవేళ అది పుష్ చేసినా అది తప్పు కాదు, ఎందుకంటే అది గేమ్ ని స్పోర్టివ్ స్పిరిట్ గా చూడాలి. అది మామూలుగా ఏదో కమ్యూనికేషన్ జరుగుంటే అలాంటప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నా ఏదైనా తనకి అన్కంఫర్టబుల్ గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ అన్కంఫర్టబుల్ గా ఉంది చెప్పడానికి లేదు, ఎందుకంటే అక్కడ డెమోన్ పవన్ ఏమంటాడంటే, నేను ఏమైనా వాంటెడ్ గా చేశానా, వాళ్ళు ఆర్డర్ వేశారు కాబట్టి నేను చేశాను అని క్లియర్ గా చెప్తాడు. ఎందుకంటే టాస్క్ వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. అది కూడా రాంగ్ వేలో టచ్ చేసేటంటే రాంగ్ వేలో లేదు. ఎక్కడ చూసుకున్నా మీరు ఏ ఫుటేజ్ లో పెట్టుకున్నా రాంగ్ వే కాదు, అసలు నార్మల్ గానే పుష్ చేస్తాడు. పుష్ చేస్తే నీకు నిజంగా అలా అనిపించింది అంటే, నీ పర్సనాలిటీని చూస్తే నాకు అలానే అనిపిస్తుంది అంటది. పర్సనాలిటీకి ఏముంది అబ్బాయి ఇక్కడ, అక్కడ అలా అయిపోద్ది. అలా అయిపోయిన తర్వాత డెమోన్ పవన్ ఏమంటాడంటే, పట్టుకుంటే తప్పేంటి, నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకు, కొంచెం ఆలోచించి మాట్లాడు, మాటలు వదిలేయకు అంటే అప్పుడు దివ్య స్టాండ్ తీసుకొని, అవును నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటివి యూజ్ చేస్తే బయటికి వేరేలా వెళ్తుంది అంటే, అవును నేను మ్యాన్ హ్యాండ్లింగ్ లా యూజ్ చేస్తున్నంటే 10 సార్లు నేను ఏమైనా యూజ్ చేసినా, 2 టైమ్స్ యూజ్ చేసినా అంటాడు. 2 టైమ్స్ యూజ్ చేసినా 2 టైమ్స్ ఎందుకు యూజ్ చేస్తావు అంటే, నువ్వు నిజంగా నాకు అప్పుడు జోక్గా అన్నాను కానీ నిజంగా నాకు అలానే అనిపించిందని ఇక్కడ సీరియస్ అయిపోద్ది. నాకు నిజంగానే అలానే అనిపించింది నువ్వు చేసినట్టు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు. నాకు ఎవరైనా కొట్టడానికి వస్తే మనం మ్యాన్ హ్యాండ్లింగ్ అంటాం కానీ ఉమెన్ హ్యాండ్లింగ్ అంటామా అన్నట్టు చెప్పుద్ది అనమాట తనూజ. వెంటనే నేను ఏమైనా కొట్టడానికి వచ్చానా, జస్ట్ పుష్ చేశాను, దానికి నువ్వు పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయకు, ఏదైనా ఆలోచించి మాట్లాడు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు కంటే నువ్వు కూడా ఆలోచించు అనే విధంగా చెప్పుద్ది అనమాట తనూజ. అలా కాఫీ పట్టుకొని వెళ్ళిపోతే, మైండ్ యువర్ వర్డ్స్, గుర్తుపెట్టుకో, నేను ఈసారి నుండి నీతో టచ్ కూడా చేయను అంటాడు డెమోన్ పవన్. టచ్ కూడా చేయనంటే, నువ్వు టచ్ చేసావంటే నేను చెయ్యను అంటున్నాను కానీ చెయ్యలేదు అనలేదు అని మళ్ళీ ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే నువ్వు అప్పుడు సీరియస్ గా వచ్చేసి, నేను ఊరుకున్నాను కాబట్టి, నేను అలా అన్నాను కాబట్టి నువ్వు చేయలేదు, కానీ నేను అక్కడ సైలెంట్ గా ఉండుంటే నువ్వు చేసేవాడివేమో ఏంటి, చేస్తే అనాలి తప్ప చేస్తాడు అని ఊహించుకుని ఎలా అనేస్తాం ఒక పాయింట్కి. మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వార్డు ఒక 2 వీక్స్ ముందు డెమోన్ పవన్ మోకాల మీద కూర్చుని పెట్టి మరి నాగార్జున సారీ చెప్పిస్తే, అలాంటి వ్యక్తిని నువ్వు చేసేవాడివేమో అనే విధంగా ఒక ఫ్రెండ్ని, నీతో కంఫర్ట్గా ఇన్ని రోజులు ఉండే ఫ్రెండ్ని నువ్వు అన్నావంటే అది ఎంత బ్యాడ్, తను ఎంత ఫీల్ అవ్వాలి. తన ప్లేస్లో ఇంకొకరు ఉంటే గట్టిగా అరిచేసి పెద్ద గోల్ చేసేవాళ్ళు. డెమోన్ పవన్ చాలా సైలెంట్ పర్సన్, చాలా ఇన్నోసెంట్ పర్సన్, కనీసం ఆర్గ్యుమెంట్స్ ఎవరితో పెట్టుకోవడానికి కూడా రెడీగా ఉండడు. అలాంటి వ్యక్తి పైన చాలా చాలా పెద్ద ఎలిగేషన్స్ అయితే వేసింది. దీనిపైన నాగార్జున పెద్ద క్లారిటీనే ఇవ్వాలి. నాకు లాస్ట్ వర్డ్ అయితే నచ్చలేదు. నువ్వు ఊరుకోకపోయింటే, నువ్వు నిజంగా అలా చేసేవాడివే అన్న వార్డు ఎంత పెద్దది, అంత క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది అక్కడ అమ్మాయి, అంత బ్యాడ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్. మీరు నిజంగా తనూజ ఫ్యాన్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. చాలా బ్యాడ్ బిహేవియర్. అయితే నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పొచ్చు, అంతేగాని తన మ్యాన్ హ్యాండ్లింగ్ సెన్స్ లేదా, సెన్స్ లేనిది ఎవరికి, గేమ్నా చూడాలి అంటది తనూజ. గేమ్నా చూస్తే వీళ్ళని కన్వర్జేషనే రాదు, అది గేమ్, అది టాస్క్ లో భాగంగానే చేశాడు. అలా చేసిన దానికి గేమ్ లాగా ఎవరు చూడట్లేదు, తనూజనే చూడట్లేదు. ప్రతి పాయింట్ లో డెమోన్ పవన్ ఎక్కడ నోరు జారి కానీ మిస్బిహేవ్ కానీ ఎక్కడా చేయలేదు. తనూజాదే రాంగ్. మీరు ఎవరు ఏమనుకున్నా, బ్యాడ్ కామెంట్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ అక్కడ మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసినా తనూజాదే నాకు బ్యాడ్ అనిపించింది. ఆ తర్వాత డెమోన్ పవన్ అండ్ నిఖిల్ ఆడిన గేమ్ ఎపిసోడ్కే హైలైట్. ఎంత స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నదంటే డెమోన్ పవన్కి టీం సెలెక్ట్ చేసేటప్పుడు
డెమోన్ పవన్ కి ఆప్షన్ ఉంది, వీక్ కంటెస్టెంట్స్ తీసుకోవచ్చు. వీక్ కంటెస్టెంట్స్ ఎవరు? సుమన్ శెట్టి గారిని తీసుకోవచ్చు. కానీ ఏమంటారంటే సుమన్ శెట్టికి అవకాశాలు వచ్చాయి, మనం కూడా అవకాశం కోసం ఎలా చూస్తున్నామో వాళ్ళు కూడా అవకాశాలు రావాలని గౌరవ్ లాంటి స్ట్రాంగ్ పేరుని, బర్నీ లాంటి వాళ్ళని తీసుకొని చాలా డేరింగ్ స్టెప్ అయితే వేశాడు. నాకు భలే అనిపించింది డెమోన్ పవన్. అదే విధంగా ఆ టాస్క్ లో నిఖిల్ ఉన్న హైట్ కి ఇబ్బంది పడుతున్నాడు, వన్ టైం పడ్డది, మొత్తం పేర్చిన తర్వాత పడిపోయింది, ఆ తాడును కదిలేసి పడిపోతే డెమోన్ పవన్ కనీసం ఒక మాట కూడా అనకుండా మోటివేట్ చేసి మళ్ళీ వాళ్ళు స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చారు. అది ఒక టీం ప్లేయర్ కు ఉన్న లక్షణం. అదే ఆపోజిట్ ఎండ్ లో గౌరవ్ ఏం టీం ప్లేయర్ అబ్బా. అవతల వాళ్ళు బర్నీ గారు లాంటి వాళ్ళు బాగా ఆడారు, 2 times పడింది. గౌరవ్కి ఏమైనా పడలేదంటే గౌరవ్ ఆడినప్పుడు ఒక టైం పడ్డది. దాని స్పోర్టివ్ స్పిరిట్ గా తీసుకోకుండా మొత్తం బర్నీ వల్లే ఓడిపోయిందని కెమెరాల ముందుకు వచ్చి చెప్పడం దరిద్రం అనిపించింది నాకు. అలాంటి కంటెస్టెంట్ వరస్ట్, స్పోర్టివ్ స్పిరిట్ లేకపోతే వేస్ట్. ఇది నా రివ్యూ. మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.